డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు డెంటిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ యోగా ట్రైనర్ డాక్టర్ స్నేహ వేమూరి గారు మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ స్నేహ గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఉమెన్ కి ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం వల్ల అసలు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఇక్కడ ఎమోషన్ అంటే ఏంటో ఫస్ట్ మీకు అర్థం చేపిస్తాను. సో మీకు రోజంతా కలిగే ఫీలింగ్స్, ఏదో ఒక ఫీలింగ్ కలుగుతూనే ఉంటుంది కదా, దానికి మీరు స్టోరీ యాడ్ చేసుకుంటే అది ఎమోషన్గా మారుతుంది. అండ్ ప్రతి వ్యక్తికి కూడా ఎమోషన్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఉమెన్ కి కొంచెం ఎక్కువ ఉంటాయి. మీరు చూస్తే చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా గర్ల్ చైల్డ్ కి ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి, ఎక్కువ ఎక్స్ప్రెసివ్. యాజ్ ఉమెన్ వీఆర్ మోర్ ఎక్స్ప్రెసివ్. సో ఎమోషనల్ సపోర్ట్ అనేది ఉమెన్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ఇప్పుడు తను ఒకవేళ ఏదైనా మాట చెప్పాలనుకుంది అనుకోండి, ఒకవేళ అది ఫ్రీగా చెప్పగలిగితే తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అదే చూడండి, మీరు తన మాట వినలేదు ఆర్ తను చెప్పే మాట వినకుండా సంథింగ్ ఇది నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు మీరు తన ముందు పోర్ట్రే చేస్తే తను ఒకలాగా డల్గా, అరే ఇది నేను మాట చెప్పలేకపోయానే, నా మాట ఎవరు వినట్లేదే అని బాధపడిపోతూ ఉంటుంది. సో ఇది కామన్ గా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే 40% ఆఫ్ అవర్ బ్రెయిన్ స్ట్రెంగ్త్ ఎమోషన్స్. ఉమెన్ కి కూడా ఎమోషన్స్ ఎక్కువ. అండ్ ఆల్సో ఈ ఎమోషన్స్ ఒకవేళ తను సప్రెస్ చేస్తే ఏమవుతుందంటే అది ఇండైరెక్ట్ గా కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ లాగా వాళ్ళలో ఉండిపోతుంది. యా, అండ్ ఎందుకంటే చాలా వరకు ఉమెన్ తను ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న ఫీలింగ్ ఎప్పుడైతే తన బాడీలో అలానే పెట్టుకుంటుందో, అలా మైండ్ లో పెట్టుకొని అలానే సఫర్ అవుతూ ఉంటుందో, అప్పుడు తనలో చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే తను స్ట్రెస్ అయిపోతుంది, ఆర్ తను ఎక్కువగా ఏంటంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్, మైగ్రేన్ ఆర్ పీసీఓడిస్, ఈ బ్యాక్ పెయిన్, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎమోషన్స్ ఓన్లీ. యా, సో మెనీ డిసీజెస్ ఆర్ రిలేటెడ్ టు ఎమోషన్స్. అది ఎప్పుడు తెలుస్తుందంటే ఉమెన్ అలా అంటే ఒకటే రోజులో జరగదు, అంటే ఫ్రమ్ ఇయర్స్ తను ఒకవేళ తన ఎమోషన్స్ ని అలానే పెట్టుకొని 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 సఫర్ అవుతూ అవుతూ ఉంటే అయితే అది మజిల్లో తనకి ఏంటంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా మజిల్ వీకెన్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడము, కాన్స్టెంట్ గా హెడ్ ఏక్స్ రావడం. ఈ మధ్య ఇప్పుడు చూడండి, ఏ ఉమెన్ అడిగినా కూడా బాగా హెడ్ ఏక్ ఎక్కువ వచ్చేస్తుంది, కొంచెం వర్క్ చేసినా స్ట్రెస్ అయిపోతుంది, హెడ్ ఏక్స్ ఎక్కువ వస్తున్నాయి, బ్యాక్ పెయిన్స్, ఇట్లాంటివి చాలా మనకి కనిపిస్తున్నాయి. ఇవన్నీ స్పాండిలైటిస్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు అంటే షీఈ్ నాట్ హ్యాపీ, కాన్స్టెంట్లీ సఫరింగ్. అలా చెప్పుకోకపోవడం వల్ల మెంటల్ గా స్ట్రగుల్ అవుతామని తెలుసు, కానీ ఈవెన్ ఫిజికల్ గా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని. ఎస్ ఫిజికల్ గా ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి మనకి. ఎందుకంటే తను ఎప్పుడైతే ఆ ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతుందో, యాక్చువల్లీ జనరల్ గా ఏంటంటే మనం ఏ ఎమోషన్ అయినా ఫస్ట్ ఏమవుతుందంటే దాన్ని అనలైజ్ చేస్తాం. ఓకే, అనలైజ్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని రిలీజ్ చేయాలి. ఓకే, సో ఈ ఎమోషన్ ఉంది మనకి, అది అనలైజ్ చేయాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి. ఓకే, ఈ ఎమోషన్ ఏంటి, ప్రాసెస్ చేసి రిలీజ్ చేయాలి, అంటే చెప్పేయాలి. ఒకవేళ చెప్పడం చేయకపోతే అది మన బాడీలో ఉండిపోతుంది. ఒకవేళ ఏ ఎమోషన్ అయినా 14 minutes కన్నా ఎక్కువ ఉందనుకోండి మీ బాడీలో, అది మీ బాడీలో ఎక్కువ అయిపోయి మీ మైండ్ కూడా మొత్తం అంతా కూడా ఆ ఎమోషన్ తో నిండిపోయి యూ విల్ గో ఇన్ టు అ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. అంటే దాని నుంచి మీరు ఎలా అంటే ఒక టాక్సిక్ గా మీ బాడీకి అది తయారైపోతుంది. ఆ ఎమోషన్ అనేది చాలా వరకు మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్లీప్లెస్నెస్. కొంతమందికి స్లీప్ ఉండదు, కొంతమందికి ఫుడ్ తినబుద్ధి కాదు, న్యూట్రిషన్ సరిగా తీసుకోరు ఒకవేళ ఇలాంటి స్ట్రెస్ ఉంటాయి. సో ఇట్లా డిఫరెంట్ రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, మనం చూస్తున్నాం కూడా ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు వాళ్ళు ఏంటంటే చెప్పుకోలేకపోతారు, ఇంట్లో చెప్పలేరు,
బయట ఆఫీస్లో చెప్పలేరు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కాన్స్టెంట్ గా ప్రెషర్, అదొక టైం బాంబ్ పైన కూర్చున్నట్టు ఉంటది వాళ్ళకి ఎప్పుడు కూడా. కరెక్ట్. అంటే వాళ్ళ లోపల వాళ్ళే ఆ విషయాన్ని దాచిపెట్టుకొని చాలా రోజులు అలానే కంటిన్యూ అయిపోయి చెప్పాలంటే కూడా ఎవరు లేక, ఓకే, దానివల్ల ఏంటంటే ఆ హిడెన్ ఎమోషన్స్, అంటే ఆ సప్రెస్ చేసిన ఎమోషన్స్ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఏంటి, స్లీప్నెస్నెస్, స్లీప్ సరిగ్గా పట్టదు, తినరు సరిగ్గా, ఆర్ దానివల్ల ఒక్కొక్కసారి ఎక్కువ ఓవర్ ఈటింగ్ కూడా అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది, బ్లాక్ సర్కిల్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు కామన్ గా ఉమెన్ లో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా సప్రెస్డ్ ఎమోషన్స్ వల్ల అవుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఓన్లీ మన ఎమోషన్స్ ని బయటికి చెప్పడమేనా, లేదంటే దాని నుంచి డైవర్ట్ అయిపోయి రిలీఫ్ గా ఉండడం ఏమైనా ఛాన్స్ ఉంటుందంటారా? చూడండి, ప్రతి వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే అంటే బికాస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఏంటంటే యాజ్ అ ఉమెన్ వీఆర్ ఎక్స్ప్రెసివ్ కాబట్టి కొంచెం ఎక్స్ప్రెస్ ఎక్కువ చేస్తూ ఉంటాం. మీరు చూడండి, ఇంట్లో కూడా మన పేరెంట్స్ లో మన మదరే ఎక్కువ ఎక్స్ప్రెసివ్ ఉంటారు ఫాదర్ కన్నా. ఈవెన్ గర్ల్ చైల్డ్ కూడా ఎక్కడ చూసినా కూడా అమ్మాయిలు ఉన్నారు అంటే ఒక లైవ్లీనెస్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు దే ఫీల్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్. సో అప్పుడు ఏంటంటే మనం ఒకవేళ గనక ఈ ఎమోషన్స్ ని మనం ఎక్స్ప్రెస్ చేస్తే మనం హ్యాపీగా, అంటే ఓకే, అక్కడ నుంచి రిలీజ్ అయిపోతుంది. కానీ ఏంటంటే దీని నుంచి ఒకవేళ బై ఛాన్స్ మీకు సిచ్యువేషన్ ఎలా అంటే మీరు చెప్పలేరు. కొన్ని సిచ్యువేషన్స్ ఎలా వస్తాయంటే మీరు ఇంట్లో చెప్పలేరు, బయట ఆఫీస్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఎవరికి చెప్పలేకపోతే మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీరు మీ ఎమోషన్ ఒకటి కాదు. దీని నుంచి బయటపడే వే చెప్తున్నా. ఎప్పుడైతే మీరు మీ ఎమోషన్ వేరు అని చూడడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీరు దాన్ని ఎక్కువ లోపలికి తీసుకొని బాధపడరు. ఓకే, ఇది జస్ట్ ఒక ఎమోషన్, నేను దీన్ని అబ్జర్వ్ చేస్తున్నా, వదిలేస్తాను. ఓకే, ఒకవేళ మీరు అది ఎమోషన్ ఇంకా మీరు ఒకటే అని అనుకున్నారనుకోండి, మీరే ఆ ఎమోషన్ అనుకున్నారనుకోండి, అదే కాన్స్టెంట్ గా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారంటే అది నేనే అని అనుకుంటున్నారు కదా ఎమోషన్ ని. సో దాన్ని కాన్స్టెంట్ గా ఎంత వదిలేయాలనుకున్నా దాని చుట్టే మీ మైండ్ తిరుగుతూ ఉంటది. సో దీన్ని మీరు మార్చుకోండి. మీకు ఏదైనా ఫీలింగ్ వచ్చింది, ఇట్ ఇస్ కామన్. మీరు మిమ్మల్ని పొద్దు నుంచి తిట్టే వాళ్ళు ఉంటారు, పొగడే వాళ్ళు ఉంటారు, హ్యాపీ ఫీల్ చేపించే వాళ్ళు ఉంటారు, సాడ్ ఫీల్ చేపించే వాళ్ళు ఉంటారు. మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. డిఫరెంట్, మనం సోషల్ మీడియాలో కొన్ని చూసి మనం బాధపడుతుంటాం, హ్యాపీ ఫీల్ అవుతుంటాము, మన వాళ్ళకి కొన్ని చెప్పాలనుకుంటాం, చెప్పొద్దు అనుకుంటాము. ఇవన్నీ ఉండనే ఉంటాయి డే టు డే లైఫ్ లో. కానీ మీకు ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చింది, ఆర్ ఒక ఎమోషన్ మీరు చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నారు కానీ చెప్పుకోలేకపోతున్నారు అంటే ఫస్ట్ ఆ ఎమోషన్ ఏంటి ఫస్ట్ ప్రాసెస్ చేయండి, అనలైజ్ చేయండి. తర్వాత ఆ ఎమోషన్ మీరు కాదు అని రియలైజ్ అవ్వండి. ఎప్పుడైతే మీరు అలా డిఫరెన్షియేట్ చేసి చూస్తారో మీరు అదొక పాసింగ్ క్లౌడ్ లాగా మీరు చూస్తారు. అంటే మీరు ఎమోషన్ కాదు కాబట్టి ఓకే ఇది వచ్చింది, ఈ సిచ్యువేషన్ ఇలా ఉండింది, అందుకనే నేను ఇలా ఫీల్ అయ్యాను, సో వదిలేస్తాను. ఇది యాక్సెప్ట్ చేయొద్దు, అది నేనే, నన్నే అన్నారు. కొంతమంది చాలా వరకు అలానే ఫీల్ అవుతుంది, నన్నే అన్నారు, నన్ను ఇన్ని మాటలు అన్నారు అని రోజంతా ఫీల్ అయిపోతుంటారు. రోజంతా ఏంటి వారాలు ఫీల్ అయిపోతుంటారు. అట్లా కాదు, ఓకే ఇది అవుతుంది నా లైఫ్ లో, నేను దీని గురించి బాధపడ్డం ఓకే, నేను వాళ్ళు అన్నారు కాబట్టి కానీ ఎన్ని రోజులు బాధపడతాను, ఇది నేను కాదు, వాళ్ళు అన్నంత మాత్రాన నేను అలా ఇది యాక్సెప్ట్ చేయొద్దు. బట్ ఏంటంటే అది నేను కాదు అని రియలైజ్ అయ్యి దాన్ని పక్కన జరిపేయడం అన్నమాట. ఇలాంటివి ఎన్నో ఫేస్ చేయాలి కాబట్టి మనం రెడీగా ఉండాలి. బట్ వదిలేయాలి, ఇది నా వల్ల కాదు, నాది కాదు అనుకుంటూ మనమేంటో మనకు తెలుసు కాబట్టి ఇంకా సైలెంట్ గా ఉండిపోవాలి. ఆ ఎమోషన్ నేను కాదు అని రియలైజ్ అయ్యి దాన్ని పాసింగ్ క్లౌడ్ లాగా వదిలేసేయండి. దాన్ని అలా చూసి అనలైజ్ చేసి ప్రాసెస్ చేసి వదిలేసేయండి. అంతేకాని పట్టుకొని ఉండకండి ఎమోషన్స్. ఎప్పుడైతే మీరు ఆ ఎమోషన్స్ కి పట్టుకొని ఉంటారో అప్పుడు మీరు చాలా ఇవన్నీ మీకు అనవసరంగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకే. సో జస్ట్ మనం అనుకున్నది చెప్పకపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని అర్థమవుతుందన్నమాట. సో ఉమెన్ దాచుకోకుండా అండ్ దాన్ని యాక్సెప్ట్ చేయకుండా వినాలి, వదిలేయాలి అన్నట్టు ఉండాలన్నమాట. నైస్ మ్యామ్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.